జ్యోత్స్న తిరునగర్ గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇటు మరి కాసేపట్లో రజనీ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వీరితో మాట్లాడదాం. ఒకసారి సత్యమూర్తి గారితో సరే ఏం చెప్తారు. నిన్న జగన్ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా నిన్న మాట్లాడారు. అంటే పూర్తిగా ప్రజలపై కృతజ్ఞులుగా ముద్ర వేసినటువంటి పరిస్థితి కనిపించింది. నేను 2.70 కోట్ల రూపాయల లక్షల కోట్లు మీకు నేను బెనిఫిట్స్ చేశాను నేను. సో మీరంతా నాపైన కృతజ్ఞులు, మీరు నాకు ఓట్లు వేయలేదు అంటూ కూడా అసలు ఏం జరిగిందో తెలియదు. సో దీంట్లో ఏదో జరిగింది, కానీ ఆ జరిగింది ఏంటనేది దేవునికి తెలుసు అని కూడా మాట్లాడుతున్నారు నిన్న. సో నిజంగా చెప్పాలంటే అట్లా బాధగా అవన్నీ మాట్లాడుతున్న పరిస్థితి. కానీ గతంలో చేసినటువంటి సంఘటనలు కావచ్చు, ఈ 5 ఏళ్ళు రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది, ఎన్ని వర్గాలు కునారిల్లిపోయాయి, ఎన్ని కూడా అంటే ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశం లేకుండా యువత పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి కూలి పనులు చేసుకున్న పరిస్థితి. గ్రాడ్యుయేట్లు కూడా మంచిగా ఇంజనీర్లు చదివిన వ్యక్తులు కూడా బయట పనిచేసుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఇవన్నీ ఆలోచన చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎవరు కూడా బాధగా అనిపించిన పరిస్థితి కనిపించలేదు. నిన్న మాట్లాడిన పరిస్థితి ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఈ టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి విజయానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించి. అంటే మీరు ఆ క్లిప్పింగ్ పూర్తిగా వేయలేదు. పూర్తిగా వేస్తే చివరిలో పాపం ఏడ్చాడు. అవును, అది అంటే వాస్తవానికి ఆయన ఏడవకూడదు. ఆయన దేవుడికి కృతజ్ఞత వ్యక్తం చేయాలి, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయన పూజించే దేవుడు మరి యేసుక్రీస్తుని పూజిస్తాడో వెంకటేశ్వరని పూజిస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన దేవుడు స్క్రిప్ట్ అంటూ ఒక మాట చెప్పాడు. మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న చంద్రబాబుకి దేవుడు స్క్రిప్ట్ ప్రకారం 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారు అని చెప్పాడు. మరి దేవుడు స్క్రిప్ట్ ప్రకారం ఈయన 4 తెలుగుదేశం వాళ్ళని తీసుకున్నాడు. ఈయనకి 4 సీట్లే రావాలి. కానీ దేవుడు చాలా మంచివాడు కాబట్టి, యేసుక్రీస్తు అయినా వెంకటేశ్వర అయినా చాలా మంచివాళ్ళు కాబట్టి ఈయనకి 4 సీట్లు ఇవ్వాల్సింది ఒక 7 సీట్లు ఎక్కువ ఇచ్చాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దేవుడి గురించే చెప్తాడు. మామూలుగా బాబాయిని ఎవరు చంపారు కూడా ఒక స్క్రిప్ట్ ఉంది. దేవుడు నిజంగానే ఇప్పుడు కూడా స్క్రిప్ట్ రాశాడు. ఇందాక నేను చెప్పినట్టుగా 164 కూటమికి వచ్చాయి, జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చాయి. 1, 6, 4 ఈ 3 నంబర్లు కూడితే 11 వస్తాయి. ఇక్కడ కూడా దేవుని స్క్రిప్ట్ ఉంది, దేవుని స్క్రిప్ట్ ఉంది. అసలు యాక్చువల్గా దేవుడి స్క్రిప్ట్ ప్రకారం 4 రావాలి ఈయనకి. ఎందుకంటే అప్పుడు 23 వచ్చినాయి కదా చంద్రబాబుకి. అందుకని ఇప్పుడు ఈయన 4 తీసుకున్నాడు కదా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కరువు కాలం అన్నట్టు ఒక 4 తెలుగుదేశం వాళ్ళకి కండువాలు కప్పి తీసేసుకొని వాళ్ళతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అత్యంత నీచంగా తిట్టించాడు. కాబట్టి వాస్తవంగా అయితే దేవుడు స్క్రిప్ట్ ప్రకారం ఈయనకి 4 సీట్లు రావాలి. దేవుడు పాపం మంచివాడు కాబట్టి ఈయనకి సహృదయంతో, ఒక దేవుడు కూడా సౌమ్యుడు కాబట్టి ఒక 11 వరకు సీట్లు ఇచ్చాడు. ఈయన ప్రతిసారి కూడా అన్నీ దేవుడికి తెలుసు అంటాడు. బాబాయ్ మర్డర్ ఎవరు చేశారో దేవుడికి తెలుసు. దేవుడు చెప్పలేడు కదా. దేవుడు చెప్పడనే విషయం ఆయనకి స్పష్టంగా తెలుసు కాబట్టి తడతడకి దేవుణ్ణే సాక్షిగా పెట్టుకుంటాడు. దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుంటే దేవుడు మాట్లాడు కదా, చెప్పడు కదా, ఇటువంటివి చూపిస్తూ ఉంటాడు. ఇట్లాంటి రియాక్షన్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈయన అంటే చాలా సంక్షేమం చేశాను, అసలు ఇంత సంక్షేమం, రైతులు 1.5 మంది రైతన్నలు ఏమయ్యారు, వాళ్ళ ప్రేమ ఏమైంది అంటున్నాడు కదా. 1.5 మంది రైతులకి నువ్వు లోటస్ పాండ్ ప్యాలెస్ అమ్మి ఇచ్చావా? అంతే కదా. నీ ఎలహంక ప్యాలెస్ అమ్మి ఇచ్చావా? లేదు నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మి ఇచ్చావా? ఎవరి డబ్బులు ఇచ్చావు? ప్రజల డబ్బులు ప్రజలకి ఇచ్చావు. అదే సంక్షేమం అంటే. ఆ సంక్షేమం నీతో మొదలు కాలేదు. ఆ సంక్షేమం మొత్తం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఎప్పుడో ఇందిరాగాంధీ బర్రెలు గొర్రెలు పంపిణీ చేసేది, ఎప్పుడో ఇందిరాగాంధీ టైం నుంచి. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్ ఫ్రీగా ఇవ్వటం,